చెప్పండి, ఇప్పుడు పాస్టర్ గారు పాపం చేస్తే పాస్టర్ గారు ఒక్కడితోనే చుట్టుకునిద్దా వ్యవహారం? పాస్టర్ గారి కుటుంబానికి, పాస్టర్ గారి సంఘానికి కూడా చుట్టుకునిద్దా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. విశ్వాసి తప్పు చేస్తే విశ్వాసి ఒక్కడి మెడకే చుట్టుకుంటుందేమో కానీ, నువ్వు దైవజనుడు అయితే, దైవజనుడిగా సేవకొస్తే, పరిచారకుడు అయితే, పరిచర్య చేసేటువంటి పరిచర్యకు నువ్వు వస్తే, నువ్వు చేసేటువంటి ప్రతి దేవుని చిత్తానుసారమైన పని విశ్వాసులకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు చేసేటువంటి దేవునికి వ్యతిరేకమైన ప్రతి పని నీ కుటుంబానికి, విశ్వాసులకు శాపాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి దైవజనులైన వారు చేస్తూ ఉన్నటువంటి ప్రతి పనిలో కూడా దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా, దేవునికి వ్యతిరేకంగా పోతున్నామని లెక్క వేసుకొని, అంచనా కట్టుకొని పరిశుద్ధాత్ముని నడిపింపుతో నడవవలసిన అవసరం ఉన్నది.